ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి స్తోత్రాలు. బాగున్నారా? నిరీక్షణ ఛానల్ ద్వారా వాక్యం వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మరి మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. ఈ దినం దేవుని వాక్యంలోనికి వెళ్దాం. ఈ లాక్డౌన్ కాలంలో మరి మనమందరము కూడా దేవుడు ఎంతో మనకి ఫ్రీ టైం ఇచ్చారు. ఆ ఫ్రీ టైంలో దేవుని వాక్యం ఇంకా ఎక్కువగా ధ్యానం చేసుకోవడానికి, మరి దేవునికి ప్రార్థన చేయడానికి ఈ సమయం అంతా గడిపితే మన జీవితాలు నిజంగా చాలా ధన్యకరంగా ఉంటాయి. మరి దేవుని వాక్యంలోనికి వెళ్దామా? ఈ దినం మనం అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం నుండి మరి 1 నుండి 19 వచనాలు మనం ధ్యానం చేసుకుందాం. దయచేసి మరి ఒక కాగితము, పెన్ను, తర్వాత బైబిల్ రెడీ పెట్టుకుని కూర్చోవాలని కోరుకుంటా ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని మనం వాక్యంలోనికి వెళ్దాం. ఈ దినం వాక్యంలో ముఖ్య భాగం ఏంటంటే పేతురును పట్టుకొని చెరసాలలో వేయడం. ఆ పేతురు ఎటువంటి పరిస్థితుల్లో మరి చెరసాలలో వేయబడ్డాడు, వేయబడినప్పుడు ఎంత పటిష్టమైన మరి బందోబస్తుతో తను బంధించబడి చెరసాలలో ఉన్నాడు. సంఘం అయితే ఎంత ఆసక్తితో అతని గురించి ప్రార్థన చేసింది. దేవుడు ఏ రీతిగా పేతురుకి సంఘ ప్రార్థనకి జవాబిచ్చి పేతురుని ఏ రీతిగా దేవుడు విడిపించాడు అనే విషయాలు మనం ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళ్దాం. చిన్న ప్రార్థన, అందరూ ప్రార్థనలో ఏకీభవిద్దాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు ప్రభువా. ఈ సమయంలో నీ వాక్యం నా తండ్రి ధ్యానించడానికి మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు ప్రభువా. యేసయ్యా, మరి అపోస్తుల కార్యములు 12వ అధ్యాయములో ఎంతో భయంకరమైన పరిస్థితులు, పేతురు చెరసాలలో పెట్టబడినప్పుడు సంఘం అంతా అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు నువ్వు ప్రార్థన ఆలకించి నీ దూతను పంపించి పేతురుని ఏ రీతిగా విడిపించావో యేసయ్య, ఈ వాక్యం చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డ హృదయములో ఎటువంటి సమస్యలతో ప్రభువా ఉన్నారు వారందరినీ కూడా నా తండ్రి మరి నీవు ఆ యొక్క పరిస్థితుల నుండి పేతురును విడిపించినట్టుగా వాక్యం వింటున్న వారి యొక్క పరిస్థితుల నుండి విడిపించి ప్రార్థన ఆలకించి ప్రభువా గొప్ప కార్యం చేయబోతున్నందుకు నీకు స్తోత్రాలు. మా జీవితాల్లో కూడా నువ్వు మట్టి కార్యం జరిగిస్తావు తండ్రి. పేతురును విడిపించిన దేవా, మమ్మల్ని కూడా విడిపిస్తావు ప్రభువా. నీ వాక్యము ధ్యానం చేసుకుంటూ ఉండగా మా ప్రార్థన మీరు అంగీకరించండి, మాతో మీరు మాట్లాడండి ప్రభువా. విను మనస్సు మాకు దయచేయండి, గ్రహించే శక్తిని మాకు దయచేయండి. నీ ఆత్మ వశంలో నన్నును ప్రభువా, వాక్యం వింటున్న ప్రతి బిడను ప్రభువా నీ ఆధీనంలో ఉంచుకుని మాతో మాట్లాడమని యేసయ్య నామంలో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి అపోస్తుల కార్యములు 12వ అధ్యాయములో మరి మొదటి నుంచి మనము చూసినట్లయితే మరి పేతురును ఏ పరిస్థితుల్లో చెరసాల్లో ఉంచబడ్డాడు అన్న విషయాలు రాయబడి ఉన్నాయి. ఒక్కసారి చూద్దాం. అపోస్తుల కార్యములు 12 మొదటి నుంచి కొన్ని వచనాలు. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారముగా పట్టుకుని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకుని పేతురును కూడా పట్టుకొనెను. ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు. అతనిని పట్టుకుని చెరసాలలో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల యొద్దకు అతని తేవలనని ఉద్దేశించి అతనిని కావలి ఉంచుటకు 4 చతుష్టయముల సైనికులకు అతనిని అప్పగించాను. దేవుని వాక్యం మనం గమనించినట్లయితే మరి ఆ పేతురు ఏ పరిస్థితుల్లో మరి చెరసాలలో వేయబడ్డాడు అనే విషయాలు ఇక్కడ మనం గమనించినట్లయితే మొదటి 4 వచనాల్లో మరి క్రైస్తవులను సంఘపు వారిని చెరసాలలో పెట్టడం, బాధించడం, హింసించడం మరి యూదులకు ఎంతో ఇష్టమైన కార్యముగా హేరోదు రాజు గమనించాడు. అందుకని మరి పేతురును కూడా అదే విధముగా బాధ పెట్టడానికి మరి హింసించడానికి పట్టుకున్నారు. అంతే మాత్రమే కాదు గాని బాధించడం, హింసించడంతో వాళ్ళు ఆగిపోవట్లేదు గాని
మనము చూసినట్లయితే యాకోబు సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఎవరైతే లీడర్స్ గా ఉన్నారో వారిని పట్టుకుని వారిని బాధించడం, హింసించడం మాత్రమే కాకుండా మరి ఎండ్ స్టేజ్ లోకి, అంటే వాళ్ళని చంపేసేటప్పుడు యూదులకు అది ఇష్టమైన కార్యముగా చూశారు. మరి ఆ యొక్క యాకోబును ఖడ్గముతో మరి నరికి చంపేసినప్పుడు అదే విధముగా మిగతా వారిని కూడా ఒక్కొక్కరిని పట్టుకుని వాళ్ళని హింసించి యేసయ్యను వదిలిపెట్టమని చెప్పి మరి వాళ్ళని బాధించి అల్టిమేటమ్ గా చంపేస్తేనే మరి యూదులందరికి ఇష్టమైన క్రియ అని చెప్పి ఆ రీతిగా నెక్స్ట్ వంతుగా పేతురును పట్టుకున్నట్లుగా మనం చూస్తాం. ఆ దినాలు పస్కా పండుగ దినాలు, పులియని రొట్టెల పండుగ దినాలు. అందుకని ఆ పండుగ అయినంత వరకు అని చెప్పి మరి పేతురును చెరసాల్లో ఉంచారు. మరి ఆ యొక్క బంధకాల నుండి గాని, ఆ చెరసాల నుండి గాని బయటికి రాలేనటువంటి గట్టి కాపుదలలో మరి ఆ పేతురును ఉంచినట్లుగా మనం చూస్తాం. అక్కడ చూసినట్లయితే పేతురును చెరసాలలో ఉంచి ఆ పేతురు 2 చేతులు కూడా సంకెళ్లలో బంధించారు. ఆ పేతురు 2 వైపులా కూడా 2 సైనికులు ఉన్నారు. 4 చతుష్టయముల సైనికులు కాపలా ఉన్నారు. అతను ఒక మరి పటిష్టమైన ఒక చెరసాలలో, చాలా భద్రము కలిగిన చెరసాలలో పెట్టబడ్డాడు. అంతేకాకుండా మొదటి కావలి వారు, 2వ కావలి వారు ఉన్నట్టుగా మనం చూస్తాం. ఇనుప గవిని మరి ఆ ప్రాంతానికి బయటికి వెళ్ళలేకుండా వేయబడి ఉన్నదని మనం చూస్తాం. మనం గనక ఈ విషయాలన్నీ మనం చూసినట్లయితే చూడండి, 4వ వచనములో మనము చూస్తే అతనిని కావలి ఉంచుటకు 4 చతుష్టయముల సైనికులకు అతనిని అప్పగించెను. మరి 4 చతుష్టయములు అంటే కంటిన్యూస్ గా మరి కొంత టైము ఒక్కొక్క నలుగురు, మళ్ళీ ఆ టైం అయిపోయిన తర్వాత 4 షిఫ్ట్స్ లో మరి నలుగురు అక్కడ కాపలా ఉన్నట్లుగా మనం చూస్తాం. ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా మరి ఆ లోపల ఉంచబడిన ఖైదీ పారిపోవడానికి వీల్లేదు. పేతురుకి ఇటుపక్కొకళ్ళు అటుపక్కొకళ్ళు సైనికులు మరి కాపలా ఉన్నారు. మనము చూస్తే చూడండి, మనం 7వ వచనం మనము చూస్తే అతను చేతిలో సంకెళ్ళు. 6వ వచనంలో మనము చూసినట్లయితే పేతురు 2 సంకెళ్లతో బంధించబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. 2 సైనికుల మధ్యలో నిద్రపోతా ఉన్నాడు. మరి అంత భయంకరమైన పరిస్థితి. ఆ ముందుగుండగానే ఆ చెరసాలలో ఉంచబడిన యాకోబు మరి చంపివేయబడ్డాడు, ఖడ్గముతో నరికివేయబడ్డాడు. నెక్స్ట్ టర్న్ తనకే వస్తుందని తెలుసు. అయినప్పటికీ కూడా పేతురు దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై, ఎలాంటి పరిస్థితులకైనా కూడా సిద్ధపడిన వాడై, పరిస్థితుల్లో మరి కృంగిపోక, కలవడము చెందక 2 సైనికుల మధ్యలో సంకెళ్ళు వేయబడిన అతను పేతురు నిద్రపోతా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మనం ఒకవేళ కనుక మన జీవితాలకి ఆ పరిస్థితిని అన్వయించుకుని ఒక్కసారి ఆలోచించినట్లయితే మనకి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు రాగానే, లేదా మరి ఆ చెరసాల లాంటి పరిస్థితులు రాగానే మనం ఎంతో తల్లడిల్లిపోతాం. అంతేకాదు, నిద్ర పట్టదు, మనసు కుదురుగా ఉండదు, ప్రార్థన చేయడానికి కూడా మనసు నిలకడగా ఉండదు, ప్రార్థన చేయడం మీద కూడా మనకు ఆలోచన కూడా రానంతగా మనము భయపడిపోతూ ఉంటాం. కానీ ఈ పేతురు యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, దేవుని కొరకు నేను ఏమైపోయినా పర్వాలేదు, నా యేసయ్య కొరకు నేను ఎలాంటి పరిస్థితిలో చిక్కుకున్నానో కూడా అది నాకు ధన్యకరమే. దేవుడు విడిపించటకు సమర్థుడు, విడిపించకపోయినా ఆయన కొరకు మరణం పొందడానికి కూడా నేను సిద్ధమే అన్నట్లుగా అతను అచంచలమైన విశ్వాసముతో కలవడం లేకుండా నిద్రపోతా ఉన్నాడు. 2 సైనికుల మధ్యలో నిద్రపోతా ఉన్నాడు. 2 చేతులకి సంకెళ్ళు ఉన్నాయి. ఎదురుగుండా కావలి వారు ఉన్నారు.
మనము చూసినట్లయితే చూడండి 10వ వచనం చూస్తే, మొదటి కావలిని రెండవ కావలిని దాటి పట్టణమునకు పోవు ఇనుప గవిని యొద్దకు వచ్చినప్పుడు, అంటే ఇతనికి పేతురుకి ఎంత పటిష్టమైన మరి కాపుదల ఉన్నది, భద్రత ఉన్నది అని అంటే, ఇద్దరు సైనికుల మధ్యలో పడుకున్నాడు. 4 చతుష్టయముల సైనికులు కాపలాగా ఉన్నారు. మొదటి కావలి వారు, రెండవ కావలి వారు ఉన్నారు. తరువాత ఇనుప గవిని ఉన్నది. ఇంపాసిబుల్, పేతురు బయటికి రావడం అనేది ఇంపాసిబుల్. కానీ ఇక్కడ మనం 5వ వచనంలో మనం చూసినట్లయితే, పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ఎంత గొప్ప విషయం అండి. పేతురు బయటికి రావడం అనేది ఇంపాసిబుల్. అతనుకున్న మరి కాపలా ఉన్న సైనికులు గాని, అతను ఉంచబడిన స్థలము గాని, అతను చుట్టూ ఉన్న కావలివాడు గాని, ఆ ఇనుప గవిని గాని దాటుకుని బయటకు వచ్చే పరిస్థితి లేనే లేదు. అయినప్పటికీ సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేస్తా ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన జీవితాల్లో కూడా ఇంపాసిబుల్, ఇంకా ఏ దారి లేదు. మరి ఇటువంటి పరిస్థితుల్లో అసలు మరి దేవుడే దిగొచ్చినా కూడా నా పరిస్థితి చక్కబడవు అన్న పరిస్థితిలో ఒకవేళ నువ్వు ఉన్నావేమో, అటువంటి క్లిష్టమైన స్థితిలో నువ్వు ఉన్నావేమో, నీ హృదయంలో కూడా అలాగే అనుకుంటున్నావేమో. ఇక్కడ పేతురు ఇంపాసిబుల్ సిచ్యువేషన్ లో ఉన్నాడు, ఆ చెరసాల నుండి బయటికి రాలేని పరిస్థితులు. కానీ సంఘం అయితే అత్యాసక్తితో ప్రార్థన చేస్తా ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఎటువంటి ప్రాబ్లం లో, ఎంత క్లిష్టమైన పరిస్థితిలో నువ్వు ఉన్నప్పటికీ కూడా, నీవు గనక మరి అలాంటి పరిస్థితిలో ఉన్న పేతురు గురించి ఎలాగ సంఘం అత్యాసక్తితో ప్రార్థించిందో, అలాగ నువ్వు కూడా విశ్వాసము కలిగి ప్రార్థన చేసినట్లయితే దేవుడు నిన్ను కూడా విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ సంఘము ప్రార్థిస్తా ఉన్నప్పుడు అద్భుతమైన కార్యం జరిగినట్లుగా మనం చూస్తాం. ప్రార్థన ఆలకించే దేవుడు మనకున్నాడు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనము ప్రభువా నీవే నా దిక్కు అని చెప్పి ప్రార్థన చేసుకున్నట్లయితే, ప్రభా నాకు ఇంకొక ఆధారం ఎవరు లేరు ప్రభా, నీవు తప్ప నాకు మరి దిక్కు లేరు ప్రభా అని చెప్పి మనము ప్రార్థన చేసుకున్నట్లయితే తప్పనిసరిగా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది ఏంటో తెలుసా? కీర్తనలు 145:18 వచనంలో కనుక మనము చూసినట్లయితే, తనకు మొర్రపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొర్రపెట్టు వారందరికీ ఆయన సమీపంగా ఉంటాడు అండ్ ఆన్సర్ ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. విడిగి నలిగిన హృదయముతో ప్రార్థన చేస్తే ప్రార్థన దేవుడు ఎప్పుడు కూడా అలక్ష్యం చేయడు. ఎందుకంటే విడిగి నలిగిన హృదయము గలవారికి దేవుడు ఆసన్నుడిగా ఉంటాడు. 34వ దావీదు కీర్తనలో మనము చూసినట్లయితే, దేవుని వాక్యం నమ్మదగినది. దేవుడు ఏ మాట, ఏ వాగ్దానం ఇస్తే ఆ వాగ్దానం నెరవేర్చుటకు ఆయన శక్తిమంతుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో మనము చూసినట్లయితే, 2, 3 నా నామముల కూడి ప్రార్థన చేసిన యెడల నేను వారి మధ్యలో ఉంటాను, వారి ప్రార్థన ఆలకిస్తాను. వాడు దేనినైతే ఈ భూలోకంలో అడుగుతూ బంధిస్తూ ఉంటారో అది పరలోకమందు కూడా అవి బంధించబడతాయి, అవి విడిపించబడతాయి. దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది మత్తయి సువార్త 18వ అధ్యాయంలోనే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనము విశ్వాసము కలిగి దేవుణ్ణి అడిగినప్పుడు మనకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో ఉంటది కదా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, ఆయన యొద్దకు వచ్చి వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. దేవుని దగ్గరికి వస్తే, ఆయనకు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు ఆలకిస్తాడు, ప్రార్థనకి జవాబిస్తాడు అని మనం నమ్మాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కీర్తన మరి 77వ కీర్తనలు 1వ అధ్యాయం 1వ వచనంలో మనము చూసినట్లయితే, నేను ఎలుగెత్తి యెహోవాకు మొర్రపెట్టుదును. ఎంతవరకు తెలుసా? ఆయన నా ప్రార్థనకు జవాబు ఇచ్చినంత వరకు నేను ఆయనకి మొర్ర పెడతాను అని చెప్పి దావీదు ప్రార్థన చేస్తా ఉన్నాడు. మనము కూడా దేవునికి ప్రార్థన చేసినప్పుడు విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ఆయన దగ్గరికి వస్తే చాలు, దేవుడు నాకు జవాబిస్తాడు. ఆయన దగ్గర మొర్ర పెడితే చాలు, నాకు
దేవుడు జవాబిస్తాడు అనే నమ్మికతో మనం దేవుని దగ్గరికి ప్రార్థనలో రావాలి. దీన మనస్సు కలిగి దేవుని దగ్గరికి రావాలి. ఎందుకంటే దీన మనస్సు కలిగిన వారి యొద్ద ఆయన నివసించే దేవుడు. యెషయి 57:17-15 వచనములో మనము చూసినట్లయితే మహోన్నతుడు, మహాగణుడు, పరిశుద్ధ స్థలములో నివసించే దేవుడు, నిత్య నివాసి అయినప్పటికీ ఆయన పరిశుద్ధ స్థలములో, మహోన్నతమైన స్థలములో నివసించే దేవుడు అయినప్పటికీ దీన మనస్కుల దగ్గర మరి నలిగిన వారిని ఉజ్జీవింపబడటానికి దేవుడు ఆ నలిగిన హృదయము కలిగిన వారి యొద్ద, దీన మనస్సు కలిగిన వారి యొద్ద ఆయన నివసించడానికి ఆయన దిగి వచ్చేసే దేవుడిగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది, మనకి కలిగిన ధైర్యం ఏదనగా మొదటి యోహాను 5వ అధ్యాయము 14-15 వచనాల్లో ఇలాగ వ్రాయబడి ఉంటది. మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను పొందుకుంటాము. కాబట్టి ఆయన దగ్గరికి వచ్చి మనం మనవి చేసినప్పుడు, మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన ఖచ్చితంగా మన ప్రార్థన ఆలకిస్తాడు అని మనం నమ్మికతో దేవునికి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ఈ సంఘం అంతా కూడా ఏక మనస్సుతో ఒకే చోట కూడుకొని వాళ్ళు ప్రార్థన చేస్తా ఉన్నారు, మరి విలిపిస్తా ఉన్నారు. అరే, మనలో ఒకడుగా ఉన్న పేతురు మరి చెరసాలలో వేయబడ్డాడు, మరి అతను కూడా నెక్స్ట్ యాకోబు మరి ఖడ్గంతో చంపించబడ్డాడు. మరి ఈ పేతురు కూడా నెక్స్ట్ డేనో ఆ నెక్స్ట్ డేనో మరి ఏదో ఒక రోజున అతి త్వరలో చంపివేయబడతాడు. అయ్యో, అలా జరగడానికి వీల్లేదు, పేతురు చనిపోవడానికి వీల్లేదు అని అందరూ కూడా ఎలుగెత్తి ప్రార్థన చేస్తా ఉన్నారు, విలపిస్తూ ప్రార్థన చేస్తా ఉన్నారు. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు అదే రీతిగా హృదయం అంతా కుమ్మరించుకుని దీన మనస్సు కలిగి దేవునికి విశ్వాసముతో ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థన కూడా ఆలకిస్తాడు. సంఘం అంతా ప్రార్థన చేస్తా ఉన్నది. మనము నెక్స్ట్ వచనంలో మనము చూసినట్లయితే దేవుడు జవాబు పంపించినట్లుగా చూస్తాం. చూద్దాం ఒకసారి 12వ అధ్యాయము 7వ వచనం మనము చూసినట్లయితే అపోస్తుల కార్యములు 12:7. ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచెను, అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. ఎప్పుడైతే సంఘం అంతా ప్రార్థన చేస్తా ఉన్నారో దేవుడు తన దూతను పంపించేశారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వెంటనే జవాబిచ్చే దేవుడు మన దేవుడు. ఆ దేవుని యొక్క దూత రాగానే ఆ చీకటిగా ఉన్న ఆ గదిలో గొప్ప వెలుగు ప్రకాశించినట్లుగా మనం చూస్తాం. అవును, చాలా చాలా పరిస్థితుల్లో మనకి తోచని పరిస్థితుల్లో, క్లిష్టమైన పరిస్థితుల్లో మనం ఎలాగ అయిపోతామంటే అసలు దిక్కే తెలియట్లేదండి, ఏం చేయాలో అర్థం కావట్లేదు, అసలు అంధకారముగా ఉంది మా పరిస్థితి, మా జీవితం అంధకారం అయిపోయింది అని చెప్పి, అంటే ఏ దారి లేనప్పుడు మన పరిస్థితిని చీకటితో పోల్చుకుంటాం, గాఢాంధకారంతో పోల్చుకుంటాం. నీవు అటువంటి పరిస్థితిలో ఉండొచ్చు, గాని నువ్వు ప్రార్థన చేస్తూ ఉండంగానే దేవుడు తన జవాబును పంపించినప్పుడు ఆయన గొప్ప వెలుగుతో నిన్ను నింపేస్తాడు. అక్కడ పేతురున్న గదిలో వెలుగు ప్రకాశించింది. నీకు కూడా నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు నీకు మార్గాలు తెరుస్తాడు, మూసుకుపోయిన దారులు తెరుస్తాడు, ఆలోచన ఇస్తాడు, ఏ రీతిగా ప్రార్థన చేయాలో దేవుడు తెలియచేస్తాడు. నీకు ఒక ఎన్లైట్మెంట్ కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ రీతిగా దేవుడే నీకు ప్రార్థన ఎలా చేయాలో గైడ్ చేస్తూ, ఎలాగా పరిస్థితులు గుండా ముందుకెళ్లాలో దారులు తెరుస్తూ ఉండంగా దేవుడు గొప్ప అద్భుతమైన కార్యం ఇంకా ఇంకా జరిగించబోతా ఉన్నాడు అని అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ పేతురు దగ్గరికి ఫస్ట్ దూతను పంపించారు. దూత రాగానే గొప్ప వెలుగుతో ఆ గదంతా నిండిపోయింది. మరి పేతురుని ఆ దూత, చూద్దాం 7వ వచనం ముందుకెళ్దాం. దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతన్ని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. ఎప్పుడైతే దేవుని దూత పేతురును తట్టి లెగమని చెప్పినప్పుడు పేతురు లేవంగానే, ఆ దూత లేవనెత్తుతూ ఉండగా పేతురు లెగుస్తూ ఉండగా చేతులకి వేయబడిన సంకెళ్ళు
వాటంతట అవే ఊడి పడిపోయినాయి. హల్లెలూయా. నీ జీవితంలో ఏ బంధకాలతో నువ్వు ఉన్నావో, ఎటువంటి మరి క్లిష్టమైన పరిస్థితులు, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితులు, దుఃఖమయమైన పరిస్థితులు నువ్వున్నావో దేవుడు చూస్తా ఉన్నాడు. దేవుడు ఒక్క మాట సెలవిస్తే చాలు, ఆయన దూతను పంపించి ఒక్క టచ్ నీకు ఇస్తే చాలు, నీ బంధకాలన్నీ కూడా ఒకేసారి ఊడి పడిపోతాయి. నువ్వు నమ్మితే గనక దేవునికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. ఎస్, దేవుడు తన గొప్ప కార్యాన్ని చేసే దేవుడు. ఆ సంకెళ్ళు దాంట్లోను కీ పెట్టి తాళం పెట్టి తిప్పితే గాని ఆ సంకెళ్ళు ఊడవు. అది విరగొడదామంటే విరగవు. అటువంటి సంకెళ్ళు దూత ఆ చెయ్యి ఆ పేతురు మీద వేసి తట్టంగానే పేతురును లేపుతూ ఉన్నప్పుడు సంకెళ్ళు ఊడి పడిపోయినాయి. పేతురుకు చేసిన కార్యము దేవుడు నీ జీవితంలో కూడా చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకా మనం చూసినట్లయితే ఇక్కడ చూద్దాం. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకుని చెప్పులు తొడుగుకొనమెనెను. అతడు అలాగు చేసిన తర్వాత దూత, నీ వస్త్రము పైన వేసుకుని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను. సిద్ధపరుస్తా ఉన్నది. ఇదిగో నువ్వు లే, సంఖ్యలు ఊడిపోయినాయి కదా, ఇదిగో లే, నీ నడుము కట్టుకో, గెట్ రెడీ, గెట్ రెడీ. నీ ముందు గొప్ప కార్యము దేవుడు ఉంచాడు, నువ్వు లే అని చెప్పి అన్నప్పుడు పేతురు లేచాడు, నడుము కట్టుకున్నాడు, చెప్పులు తొడుక్కున్నాడు, పై వస్త్రం వేసుకున్నాడు, దూత వెంబడి వస్తా ఉన్నాడు. దూత వెంబడి వస్తా ఉంటే అక్కడ జరిగిన సంగతులు ఏంటో తెలుసా? ఇంకా తను దర్శనం చూస్తున్నాను అనుకున్నాడు, కళ కంటున్నాను అనుకుంటున్నాడు. దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది. సియోను మరి చెర నుండి విడిపించబడిన ఇశ్రాయేలు ఏమనుకుంటున్నారంటే, మనము కళ కనిన వారి వలె ఉంటుంది. నిజమే, కొన్ని కార్యాలు అలాగే ఉంటాయి. దేవుడి అద్భుత కార్యాలు, అది నిజంగా జరిగింది, ఇది నిజమా కాదా అని చెప్పి మనము చాలా ఆశ్చర్యపోతూ ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా భర్త దేవుని ఎరగక మునుపు చాలా భయంకరంగా పూజలు చేస్తూ ఉండేవాడు. చాలా మరి క్రైస్తవ అంటే మరి వ్యతిరేక భావంతో ఉండేవాడు. దేవుడు ఒక దినాన ఆయన అద్భుతంగా ఆయన్ని తాకారు. ఆయన మా బాబు యొక్క మరణకరమైన జబ్బు దేవుడు తీసేస్తాడు. ప్రార్థన తరువాత ప్రార్థనలో పోరాడడం 3.5 సంవత్సరాలు, ప్రభువా నా బిడ్డను బాగు చేయి ప్రభువా, చనిపోయే జబ్బు 6 ఏళ్ళు వస్తే నా బిడ్డ చనిపోతాడు, నా బిడ్డ చనిపోవడానికి వీల్లేదు ప్రభువా అని కన్నీరు మున్నీరై పశ్చాత్తాపంతో ఆయన పాదాలు పట్టుకుని ప్రార్థించగా మా బాబు స్వస్థత పొందాడు. హల్లెలూయా. నా భర్త రక్షణ గురించి ప్రార్థన చేస్తా ఉన్నాను. ఒక పక్క మా బాబు చనిపోకూడదని, ఒక పక్క నా భర్త రక్షణ గురించి ప్రార్థన చేస్తా ఉన్నాను. మా బాబు బాగయ్యాడు. నా భర్త రక్షణ గురించి ఇంకా ప్రార్థన కంటిన్యూ చేస్తూనే ఉన్నాను. ఆయన అన్నారు కదా, మరి నా కొడుకుని నీ దేవుడే కదా బాగు చేశాడు, నీ దేవుడికి థ్యాంక్స్ చెప్తా, నేను ప్రార్థనలో ఉంటానని చెప్పి ఆయనకి దేవుడికి థ్యాంక్స్ చెప్పడానికి 40 రోజులు ఉపవాసం ఉన్నారు. 3వ దినాన ప్రార్థనలో ఉండంగా బలమైన సుడి గాలి లాంటి గాలి వచ్చి ఆయన తాకింది. దేవుని యొక్క పవర్ ఆయన చూస్తున్నప్పుడు ఆయన అన్కాన్షియస్ అయిపోయారు, మాట లేకుండా పడి ఉన్నారు. 20 నిమిషాల తర్వాత గాని ప్రార్థన చేసి పాపాలన్నీ ఒప్పుకున్న తర్వాత ఆయనకి తెలివి వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన్ని పూర్తిగా దేవుణ్ణి హత్తుకున్నారు, దేవుణ్ణి నమ్ముకున్నారు. ఒక దినాన ఆయన అన్నారు, మెర్సీ ఒకసారి నా చెయ్యి ముట్టుకో, ఒకసారి నన్ను గట్టిగా గిల్లు అన్నారు. ఏమన్నాను? నేనేనా? ఇది నిజమేనా? ఇది కల కాదా? యేసయ్యని, ఎంత పవర్ఫుల్ దేవుడు, ఇంత పవర్ ఉన్న యేసయ్యని నేను అంగీకరించాను. దేవుని కొరకు నేను జీవించాలని నేను ఆశపడతా ఉన్నాను. ఇది నిజమేనా? ఇది కల కాదా? అవును. దేవుడంటే వ్యతిరేకంగా ఉన్న వ్యక్తి దేవుని శక్తిని చూసి దేవుని తెలుసుకున్న తర్వాత దేవుని గురించి అందరికీ సువార్త చెప్పడం మొదలు పెట్టారు. ఆయన అంటున్నారు, ఇది నిజమేనా? ఇది కల కాదా? అసలు నాకు ఇదంతా ఒక కలలా ఉంది. అవును, దేవుడు నీ పట్ల కార్యం చేస్తే అలాగే ఉంటది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంపాసిబుల్ సిచ్యువేషన్ అవ్వచ్చు, కానీ దేవుడి కార్యం చేస్తే అది కల కన్నట్లుగానే ఉంటది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 6వ ఏడుకే చనిపోతాడు అనుకున్న నా బిడ్డ వయసు ఇప్పుడు 21 years. నా బిడ్డ బ్రతికే ఉన్నాడు.
నా బిడ్డ గొప్ప సేవకుడు అవుతాడు, నేను అలాగా దేవునికి సమర్పించుకున్నాను. నా భర్త దేవుణ్ణి తెలుసుకోవడం మాత్రమే కాదు, ఆయన శక్తిని చూసిన తర్వాత ఆయన్ని ప్రకటిస్తూ ఉన్నాడు, యేసయ్య నిజమైన దేవుడు అని చెప్పి అనేక మందికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పేతురు పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇంత పటిష్టమైన సైనికుల మధ్యలో నేనున్నాను, ఇంత బస్తు ఉన్న చోట నుండి నేను బయటకు వచ్చేస్తున్నట్టుగా ఉందేంటి, ఓహో ఇది కలేనేమోలే, ఇది నాకు దర్శనం చూస్తున్నానేమోలే అనుకున్నాడు. మొదటి కావులు వారిని దాటేశాడు, రెండో కావులు వారిని కూడా దాటేశాడు పేతురు. ఇనుప గవడి వచ్చింది, మరి దూత వెంబడి పేతురు నడుస్తూ ఉన్నాడు. ఆ ఇనుప గవడి కూడా దానంతటా అదే తెరుచుకున్నది. ఆ ఇనుప గవడిని కూడా దాటేశాడు. ఆహా ఇదంతా కలేనన్నమాట అనుకుంటూ ఉన్నాడు. ఊరిలోకి తీసుకుని వచ్చి పేతురుని ఆ ఊరిలోకి వెళ్ళిన తర్వాత పేతురును దేవుని దూత వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు గాని తనకి తెలియలేదు. తనకి పూర్తి స్పృహలోకి వచ్చాడు, అమ్మో ఇది కల కాదు, ఇది నిజమే, దేవుడు నన్ను ఎంత అద్భుతంగా విడిపించాడు అని చెప్పి, ఇదిగో నా కొరకు ప్రార్థిస్తున్న వారందరూ ఎక్కడున్నారు అని చెప్పి ఆ మారుపేరు కలిగిన యోహాను తల్లి ఇంటికి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నావో, ఏ పరిస్థితిని గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావో అది ఇంపాసిబుల్, అది జరగని పని అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు, గాని దానికి దేవుడు అతి త్వరలో జవాబు ఇవ్వబోతున్నాడు. కానీ కావలసింది ప్రార్థన. ఏ రీతిగా ప్రార్థన చేశారు ఆ దినాన మరి అత్యాసక్తితో ఆ సంఘం అంతా, ఆ రీతిగా నువ్వు కూడా ప్రార్థన చేస్తున్నట్లయితే దేవుడు నీ పట్ల కూడా గొప్ప కార్యం జరిగిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పేతురు అసలు ఊహించట్లేదు, కలకన్నాను అనుకుంటున్నాడు. నీ పరిస్థితి కూడా అలాగే ఉంటది. ఇది జరిగిందన్న ఆశ్చర్యపోయేటట్లుగా, విభ్రాంతి నొందినట్లుగా దేవుడు నీ పట్ల కూడా కార్యం చేస్తాడు. చూద్దామా అక్కడ వాళ్ళ రెస్పాన్స్ ఎలాగున్నదో. పేతురు ఆ ఇంటికి, ప్రార్థన జరుగుతున్న ఇంటికి వెళ్ళాడు. వెళ్ళి తలుపు కొడతా ఉన్నాడు. తలుపు కొడతా ఉంటే ఆ తలుపు చప్పుడు, అందరూ ప్రార్థనలో ఉన్నారు. ఆ ప్రార్థనలో ఒక చిన్న మరి రోదే అనే చిన్నది కూడా ఉన్నది. ఆమె చప్పుడు విని బయటకు వచ్చింది. తలుపు దగ్గరకు వచ్చి నెమ్మదిగా వింటా ఉన్నది. పేతురు స్వరము విన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇదేంటిది, పేతురు విడిపించి ప్రభువుని ప్రార్థన చేస్తున్నాము, పేతురు ఇంపాసిబుల్ గా అసలు ఆ చెరసాలలో నుండి బయటకు వచ్చే పరిస్థితి ఏమాత్రం కనపడట్లేదు. అలాంటి పేతురు స్వరం వినపడుతుంది. ఆనందంతో పరిగెత్తుకుని లోపలికి వెళ్ళిపోయి ప్రార్థిస్తున్న వారితో చెప్తా ఉన్నది, ఇదిగో పేతురు వచ్చాడు. ఏంటి పేతురు రావడం ఏంటి, అరే నిజమే పేతురు వచ్చాడు అని అంటే, పేతురు రావడం ఏంటి, ఇంపాసిబుల్. అతనున్న చెరసాల ఎంత భద్రత కలిగింది, ఎంత మంది సైనికులు ఉన్నారు. నువ్వు పిచ్చిదానివి, నువ్వేం మాట్లాడుతావు, నీకు అర్థమవుతుంది అసలు? పేతురు ఏంటి, ఆయన స్వరం వినడం ఏంటి, అతను రావడం ఏంటి, తలుపు కొట్టడం ఏంటి, అది జరగదు, నువ్వు పిచ్చిదానివి అన్నారు. లేదు పేతురు వచ్చాడు అని చెప్తానే ఉంది. ఈ లోపల పేతురు ఇంకా కంటిన్యూస్ గా తలుపు కొడతా ఉన్నాడు. తలుపు కొడతా ఉంటే అప్పుడు అందరూ కూడా మరి ఫస్ట్ ఏమో పిచ్చిదానం అన్నారు, తర్వాత పేతురు దూత అయి ఉంటది అన్నారు. కానీ ఇప్పుడు కంటిన్యూస్ గా పేతురు కొడతా ఉంటే వీళ్ళందరూ కలిపి తలుపు తీయడానికి వెళ్ళి తలుపు తీసి వాళ్ళు విభ్రాంతి నొందారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకు విభ్రాంతి నొందారు? వాడికి విశ్వాసం లేకనా? కాదు, వీరు విశ్వాసంతోనే ప్రార్థన చేస్తున్నారు. అక్కడ పరిస్థితి ఎలా ఉందంటే, ఎంత ప్రార్థన చేసినా మానవుల వలన అయ్యే పని కాదు పేతురు బయటికి రావడం, ఆ చెరసాల నుండి బయటకు రావడం. కాబట్టి ఇట్ ఈస్ ఇంపాసిబుల్. అయినా దేవుణ్ణి అడుగుతా ఉన్నారు, కానీ ఇంపాసిబుల్ అని అనుకుంటా ఉన్నారు. అందుకే పేతురుని చూసి విభ్రాంతి నొందారు. నిజానికి మనం మాట్లాడుకోవాలి అని అంటే, వాళ్ళు ప్రార్థన చేస్తా ఉన్నారు కానీ విశ్వాసం అంతగా లేదని అనుకుంటామా? అలా అనుకోవడం కాదు. గాని అక్కడ అంత పటిష్టమైన మరి బంధకాలలోను, కాపుదలలోను, భద్రతలోను పేతురు ఉంచబడ్డాడు.
అక్కడ పరిస్థితి ఎంత భయంకరమైన పరిస్థితి అయినప్పటికీ కూడా ఇక్కడ ప్రార్థన చేయడంలో ఇన్వాల్వ్ అయ్యి అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు ఇంపాసిబుల్ సిచ్యువేషన్స్ అన్ని కూడా దేవుడు పాసిబుల్ గా చేసేస్తాడు. అక్కడ పేతురుకి జరిగించిన విడుదలే ఈ దినాన నీకు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు విశ్వాసం కలిగి ఉండగలవా? నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేయగలవా? వారు ఎంతగా మరి అత్యాసక్తితో ప్రార్థన చేస్తారో అలాగే నువ్వు చేయగలవా? నువ్వు చేయగలిగితే నువ్వు కూడా అదే అద్భుతమైన కార్యం నువ్వు చూస్తావు నీ జీవితంలో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ దినాలలో మనం కరోనా వైరస్ పాండమిక్ లో మనం ఉన్నాం. మరి 2019 లో స్టార్ట్ అయింది డిసెంబర్ లో. అది అలాగా చైనాలో ఉంది, స్టార్ట్ అయింది చైనాలో. చైనా గురించి ప్రార్థన చేయాలి. దాని యొక్క వీడియోస్ అన్ని చూసినప్పుడు అంబాబా ఎంత భయంకరంగా ఉందా ఏంటి, ఇళ్లలో నుంచి బయటకు రాకుండా ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళకి మేకులేసి తలుపులు కొట్టేస్తున్నారా? అటువంటి వీడియోస్ అన్ని చూసినప్పుడు భయం వేసింది. అమ్మో, చైనాలో ఇంత భయంకరమైన పరిస్థితి ఉందా అని అనుకుంటున్న సమయంలోనే ఇండియాకు వచ్చేసింది. మిగతా దేశాలకు వెళ్ళింది అంటే సరే, మిగతా దేశాలు వాళ్ళతో టైఅప్ అయి ఉంటారులే, అందుకని వాళ్ళకి వచ్చింది దగ్గర దేశం కాదు, ఇండియాకే వచ్చేసింది. అయ్యో, ఇండియాలోకి ఎంటర్ అయిపోయింది ఆ కరోనా వైరస్ అని అనుకునే టైంకే మన రాష్ట్రానికే వచ్చేసింది, మన పట్టణానికే వచ్చేసింది, మన పక్కకే వచ్చేసింది. ఎంత భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. లాక్డౌన్, ఎవరు బయటికి కనబడకూడదు. అది చాలా మరి ఎంతో ఇన్ఫెక్షియస్ డిసీజ్, ఎంతో కంటేజియస్ డిసీజ్. ఎక్కడ తుమ్మిన ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఇన్ఫెక్ట్ అయిపోతారు. మాట్లాడితే వచ్చిన తుంపరం ద్వారా ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. కాబట్టి ఒకరికొకరు సోషల్ డిస్టెన్సింగ్ చేసుకోవాలా, మాస్కులు వేసుకోవాలా. ఐస్ ద్వారా కూడా అది పాకిపోతుంది. ఇంకా మరి బాడీలో ఏ పార్ట్ కూడా మినహాయించలేదు. ముక్కు, కళ్ళు, నోరు, గొంతుకు ద్వారా ఆ క్రిమి ఆ వైరస్ ఇన్ఫెక్షన్ వెళ్ళిపోతా ఉన్నది. లాక్డౌన్ లో ఉన్నాం, భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం. మనం ఎవరు కూడా ఊహించలేదు ఇలాంటి పరిస్థితి ఎప్పుడు కూడా మరి వస్తుందని మనం ఎప్పుడు అనుకుని ఉండము. కానీ ఇలాంటి పరిస్థితులలో మనము మనకి ఆధారం ఏముంది అని అంటే దేవుని సహాయం. ప్రభువా, నువ్వు సహాయం చేయవా? ప్రభువా, ఈ పాండమిక్ ఆపు చేయవా? ప్రభువా, ఈ ఇన్ఫెక్షన్ ఆపు చేయండి ప్రభువా. ఇంకెవరికి సోకకుండా కృప చూపండి ప్రభు అని ప్రార్థన చేస్తా ఉన్నాం. ఈ లాక్డౌన్ అనేది కానీ మనము ఇప్పుడు ఉంటున్న ఈ పరిస్థితులన్నీ కూడా ఆ పేతురు ఆ జైల్లో ఉన్న పరిస్థితితో ఈక్వల్ అయిపోతుంది. ఇలాంటి పరిస్థితిలో దేవుడే మనకి సహాయం. మనం ఎంత మాస్కులు కట్టుకున్నా, ఎంత మరి ఫేస్ షీల్డ్స్ పెట్టుకున్నా, గ్లౌస్ వేసుకున్నా, శానిటైజర్స్ వాడుతున్నా, ఇళ్లలో నుండి బయటికి రాకపోయినా ఫోమైట్స్ ద్వారా వచ్చేస్తుంది. రోజు మనకి పాలు కావాలి, పాలు ప్యాకెట్ల ద్వారా కూడా వచ్చేయగలదు. అది ఎన్ని అని అట్లాగా బ్లీచింగ్ సొల్యూషన్ గా చేసుకొని హైపో సొల్యూషన్స్ తో అన్ని కడుక్కోమని చెప్తా ఉన్నారు. పాల్ ప్యాకెట్లు ఏంటి, వెజిటబుల్స్ ఏంటి, ఫ్రూట్స్ ఏంటి, అన్ని కడుక్కుని వాడండి. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయి వాడి మేలుకుని యున్నట వ్యర్థమే. దేవుడు మనకి కాపుదల కాయకపోతే, మనల్ని కరుణించకపోతే, మనల్ని ప్రొటెక్ట్ చేయకపోతే దాని నుండి ఎవ్వడు కూడా మినహాయింపు అవ్వడు. దేవుడే మనల్ని కాపాడాలి. ఆ జైలు లాంటి పరిస్థితిలో మనం ఉన్నాం. మనమందరము కలిపి ఆ సంఘం అత్యాసక్తితో ప్రార్థించినట్లుగా మనమందరము కూడా ప్రార్థించినట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క పరిస్థితి నుండి మనం విడుదల పొందగలం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీకు నమ్మిక ఉన్నదా? జైల్లో ఎటువంటి పరిస్థితుల్లో పేతురు ఉన్నాడు, ప్రాణాపాయ పరిస్థితి. నెక్స్ట్ డే మార్నింగే యాకోబుని ఖడ్గంతో చంపించినట్లుగా పేతురు కూడా చంపించబడవచ్చు. ఆ నెక్స్ట్ డే కాకపోతే ఆ నెక్స్ట్ డే ఎప్పటికైనా చావే శరణ్యం అన్నట్టుగా ఉంది పరిస్థితి. విడిపించి బయటికి రావడానికి వీలు లేని పరిస్థితి.
2 చేతులకి సంకెళ్ళు, 2 పక్కల మరి సైనికులు ఉన్నారు, 4 చతుష్టయముల సైనికులు కాపలా ఉన్నారు. పటిష్టమైన బందోబస్తు మరి ఇనుప గడియలు వేయబడి ఉన్నాయి. మొదటి కావలి వాడు, రెండో కావలి వాడు ఉన్నాడు, ఇనుప గవిని ఉన్నది. ఎలాగా? ఇట్స్ ఇంపాసిబుల్. అందుకే అక్కడ విభ్రాంతులు ఉన్నారు ప్రార్థిస్తున్న సంఘం. అటువంటి పరిస్థితుల్లోనే మనం ఈ దినాన ఉన్నాము. ఈ కరోనా వైరస్ నుండి, ఈ పరిస్థితులు, లాక్డౌన్ నుండి, ఈ ఇన్ఫెక్షన్ నుండి కాపాడేది దేవుడు మాత్రమే. మనం ఎన్ని ప్రయత్నాలు చేసుకున్నా, మనం మానవులుగా మరి ఉన్నాము కాబట్టి మనం మరి ప్రభుత్వం ఆదేశించినవన్నీ కూడా మనం పాటించాలి. కానీ కాపాడవలసింది దేవుడు మాత్రమే. దేవుడు ఖచ్చితంగా కాపాడుతాడు. నీ దగ్గరికి రాకుండా కాపాడుతాడు. నిన్ను ఈ పరిస్థితులు, ఈ లాక్డౌన్ నుండి, ఈ పరిస్థితులన్నిటి నుండి, ఈ చెర నుండి దేవుడి విడుదల చేస్తాడు. మనకు కావాల్సింది ప్రార్థన. ఆ దినాన ఏ రీతిగా సంఘం అత్యాసక్తితో ప్రార్థించిందో అలాగే మనము కూడా ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా మనం కూడా జయం పొందుతాం, విడుదల పొందుతాం. ఈ పాండమిక్ అంతం అవ్వాలని మనమందరం ప్రార్థన చేద్దాం. యేసయ్యకు కలిగిన మనసు కలిగి మనం ప్రార్థన చేద్దాం. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? దాని మూల కారణం ఏంటి? లోకమంతా బలాత్కారంతో నిండిపోయినది. సెక్షువల్ ఇమ్మొరాలిటీ, అవినీతి, విగ్రహారాధన, ఇవన్నీ కూడా మనము నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేస్తే, నన్ను వెతికి ప్రార్థన చేస్తే ఆకాశము నుండి నేను వారి ప్రార్థన ఆలకించి వారి దేశమును స్వస్థపరుస్తా. ఎస్, ఆయన ప్రజలమైన మనమే ప్రార్థన చేయాలి. మన ప్రాంతము నుండి ఈ వైరస్ ఇన్ఫెక్షన్ తొలగిపోవాలి అనంటే, మన రాష్ట్రం నుండి ఈ యొక్క వైరస్ ఇన్ఫెక్షన్ తొలగిపోవాలి అనంటే, మన దేశము స్వస్థత పొందాలి అనంటే ప్రార్థన చేయవలసింది నీవు నేను మాత్రమే. దేవుని బిడ్డలమైన మనము దీన మనస్సు కలిగి ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా గొప్ప విడుదల మనం పొందుకుంటాం. సియోనులో నిర్విచారముగా ఉన్న వాడికి శ్రమ. అనేక మంది మరి కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చి చనిపోతా ఉంటే, నీవు నిర్విచారముగా ఉంటే, నువ్వు ప్రార్థన చేయాలనే ఆసక్తి లేకుండా ఉంటే, నిర్విచారముగా ఉన్న వాడికి శ్రమ అంటున్నారు దేవుడు. ప్రార్థించే బాధ్యత మనకి ఇచ్చాడు. మనకి కలిగిన ధైర్యం ఒక్కటే, మనం ఏది అడిగినా ఇచ్చే దేవుడు మనకున్నాడు. ప్రార్థన ఆలకించే దేవుడు ఉన్నాడు. సజీవుడైన దేవుడు మనకున్నాడు. మనం ఇక్కడ ప్రార్థన చేస్తే ఆయన చెవియొగ్గి ఆలకిస్తాడు, వెంటనే జవాబిస్తాడు. అటువంటి సజీవుడైన దేవుని మనం కలిగి ఉన్నాం. ఆ దేవునికి మనం ప్రార్థన చేయాలా? సంఘం ఎలాగ అత్యాసక్తితో ప్రార్థించిందో మనము కూడా అలాగే అత్యాసక్తితో ప్రార్థించాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఆ గెత్సెమనే వనములో ప్రార్థన చేసినప్పుడు ఆయన బహుగా ఆతురపడి, ఆయన హృదయం అంతా కుమ్మరించుకుని తండ్రి అయిన దేవుని దగ్గర మరి ప్రార్థన, సర్వ మానవాళి రక్షణకై, ఆయన చేయబోతున్న కార్యము కొరకై దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఆయన చెమట గొప్ప రక్త బిందువులు అయిపోయింది. అంతగా ఆతురత పడి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేస్తే అదే మనం మోడల్ పెట్టుకున్నాం. మనము కూడా అట్టి రీతిగా ఎవరు నశించిపోకూడదు ప్రభా, ఎవరు ఇన్ఫెక్ట్ అవ్వకూడదు ప్రభా, ఈ యొక్క పాండమిక్ నుండి మమ్మల్ని విడిపించండి ప్రభా అని మనము ప్రార్థన చేస్తున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. ఈ చెర నుండి, ఈ యొక్క కరోనా వైరస్ ఇన్ఫెక్షన్, COVID-19 నుండి, ఈ చెర నుండి, ఈ పాండమిక్ నుండి మనల్ని విడిపిస్తాడు దేవుడు. నా ప్రియ కుమారి, నా ప్రియ కుమారుడా, ఇంకా ప్రార్థన చేయకుండా, లేదా ప్రార్థనలో ఒక చిన్న ముక్క ఎండింగ్ లో నీ కుటుంబ అవసరతలు అన్నింటి గురించి ప్రార్థన చేసి లాస్ట్ లో చిన్న ప్రార్థన చేస్తున్నావేమో. నువ్వు ప్రార్థన చేసినట్లయితే కార్యం చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మొత్తం లోకమంతా విస్మయ నొందులాగున, విభ్రాంతి నొందులాగున దేవుడు ఒక్కసారి ఒక్క మాటతోనే దాన్ని రూపుమాపగలడు. నువ్వు నేను ప్రార్థన చేసినట్లయితే దేవుడి పాండమిక్ ని అంతమైపోయేలాగా చేయగలడు. ఈ కరోనా వైరస్ దాని యొక్క విడుదల నేచర్ తగ్గిపోతుంది. ప్రార్థన చేద్దామా?
మనం ప్రార్థన చేయాలి. దేవుడు కోరుకుంటా ఉన్నాడు, నా బిడ్డలు నాకు ప్రార్థన చేస్తే నేను గొప్ప కార్యం చేస్తాను కదా, నిజముగా మొర పెడితే నేను వారికి సమీపంగా ఉండి జవాబిస్తాను కదా, ఎలుగెత్తి నేను నా ప్రార్థన నా వారి ప్రార్థనకు జవాబు దొరికినంత వరకు మరి దావీదు ప్రార్థన చేసినట్లయితే నేను జవాబిస్తాను కదా. ఎస్, దేవుడు కనికరము కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు. మనం బాధలు పడుతూ ఉంటే చూస్తూ మరి సంతోషించే దేవుడు కాదు. ఆయన మన బాధను చూసి ఆయన బాధపడే దేవుడు, కనికరంతో నిండిపోయే దేవుడు. మనం కన్నీరుతో ప్రార్థించినప్పుడు, మరి ఎడతెగక ప్రార్థన చేసినప్పుడు, అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు, ఒక రోజు నిర్ణయం చేసుకునండి, ఏదో ఒక్క రోజు, వారంలో ఒక్క రోజు ఉపవాసంతో ప్రార్థించండి. ప్రభువా, ఇదిగో ఇలాంటి పరిస్థితి, ఈ పరిస్థితి అంతటిని బట్టి నేను ప్రార్థన చేస్తున్నానయ్యా, క్షమించమని బతిమాలుకుంటున్నానయ్యా, మమ్మల్ని కరుణించండి ప్రభు అని ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మనం జవాబు పొందుకుంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ నెక్స్ట్ ఏం జరిగిందో తెలుసా? హేరోదు మొత్తం ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టే పారిపోయాడు, ఆ సైనికులను మాత్రం చంపించేశాడు. ఎందుకంటే ఇంతమంది సైనికులను పెట్టాను, ఏంటి జవాబు అడుగుతూ ఉంటే ఎవరు కూడా మాకేం తెలియదు, ఎలా జరిగిందో మాకు తెలియదు. అవును, దేవుడు కార్యం చేస్తే ఎవరికి అర్థం కాదు. దేవుడు నీ జీవితంలో నీకున్న సమస్యను ఎవరికి అర్థం కాని పరిస్థితిలో గొప్ప విడుదల ఇస్తాడు. ఈ కరోనా COVID-19 పాండమిక్ నుండి గొప్ప విడుదల ఇస్తాడు. ఎలాగ అంతమైపోయింది ఎవరికి అర్థం కాదు. మళ్ళీ దాని గురించి రీసెర్చ్ చేసినా ఏమీ ఫలితాలు తేలవు. అలాగే దేవుడు కార్యం చేస్తాడు నీవు నేను ప్రార్థించినట్లయితే. కాబట్టి మనం ఒక నిర్ణయం తీసుకుందాం. ప్రభువా, పేతురు చెరసాలలో ఎంత భయంకరమైన పరిస్థితులు, ఇంపాసిబుల్ పరిస్థితుల్లో, బయటికి రాలేని ఇంపాసిబుల్ పరిస్థితిలో ఉన్నప్పుడు ఏ రీతిగా ప్రార్థన చేయడం ద్వారా బయటికి నువ్వు తెచ్చావో అదే రీతిగా మేము కూడా ప్రార్థన చేస్తామయ్యా. ఈ పరిస్థితుల నుండి మమ్మల్ని విడిపించండి, ఈ పాండమిక్ నుండి మమ్మల్ని విడిపించండి, మా దేశంలో స్వస్థపరచండి, మా రాష్ట్రమును, మా యొక్క పట్టణాన్ని, మా ప్రాంతాన్ని స్వస్థపరచండి అని ప్రార్థన చేద్దాం. ఒక నిర్ణయం తీసుకున్నామా? ప్రార్థన చేద్దామా? నాతో పాటు ఏకీభవించండి, మనమందరం కలిపి ప్రార్థన చేద్దాం. ప్రియ పరలోకమందున్న మా తండ్రి, నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు ప్రభువా. యేసయ్యా, నా తండ్రి, నా ప్రభువా, పేతురు చెరసాలలో ఉంచబడినప్పుడు ఏ రీతిగా నా తండ్రి, నా ప్రభువా, నువ్వు పేతురుని బయటికి తండ్రి తీసుకుని వచ్చావో సంఘము ప్రార్థించినప్పుడు, అలాంటి ప్రార్థన మేము చేయడానికి మాకు సహాయం చేయండి ప్రభువా. ఏ బిడ్డ జీవితంలో ప్రభువా మరి సమస్యలతో కొట్టుమిట్లాడుతున్నారు ప్రభువా, ఎవరితో చెప్పుకోలేని బాధలతో ఉన్నారు, వారి సమస్యలను మీరు తీయండి ప్రభువా. వారికి ఎలా ప్రార్థన చేసుకోవాలో మీరు నేర్పించండి ప్రభువా. అలాగే నా తండ్రి ప్రభువా, కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ తో లాక్డౌన్ లో మేమున్నాం తండ్రి ప్రభువా, భయంకరమైన చెరలు ఉన్నట్లుగా మేమున్నాము తండ్రి. అయినప్పటికీ దాని నుండి ప్రభువా ఇన్ఫెక్షన్ రాకుండా మమ్మల్ని మేము కాపాడుకోలేము తండ్రి, నీవే మమ్మల్ని కాపాడాలి ప్రభువా. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయవాడు మేల్కొని ఉండుట వ్యర్థమే ప్రభువా. నువ్వు కాపలా కాయకపోతే, నువ్వు మమ్మల్ని ప్రొటెక్ట్ చేయకపోతే మాకు ప్రొటెక్షన్ ఉండదు ప్రభువా. నువ్వే మమ్మల్ని ప్రొటెక్ట్ చేయండి ప్రభువా. యేసయ్యా, నీకు కలిగిన మనస్సు కలిగి మేము ప్రార్థన చేయడానికి సహాయం చేయి. నువ్వు ఏ రీతిగా బహుగా ఆతురపడి నువ్వు ప్రార్థన చేస్తావో నా తండ్రి, అటువంటి ఆతురత పడి ప్రార్థన చేయడానికి మాకు నేర్పించండి. హృదయం అంతా కుమ్మడించుకుని ప్రార్థన చేయడానికి నేర్పించండి. యేసయ్యా, నా తండ్రి, గొప్ప కార్యము మేము చూచులాగున మాకు విశ్వాసము దయచేయండి ప్రభువా. ఇంకను ఎలా ప్రార్థన చేయాలో మాతో మీరు స్పష్టంగా ఇంకను మాట్లాడి మమ్మల్ని బలపరిచి మాకు ప్రార్థనాత్మను దయచేయండి. ఈ ప్రార్థనలో ఏకూపిస్తున్న ప్రతి బిడ్డ యొక్క సమస్య యేసు నామములో తొలగిపోనుగాక. అలాగే నా తండ్రి ప్రభువా, మేము ఎదుర్కొంటున్న ఈ లాక్డౌన్ చెర నుండి మమ్మల్ని విడిపించండి. ఈ కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ నుండి మమ్మల్ని విడిపించండి. ఈ పాండమిక్ నుండి మా ప్రపంచాన్ని ప్రభువా విడిపించండి ప్రభువా. యేసయ్యా, త్వరలో ఇది అంత ముందేటట్లుగా కృప చూపించండి. మా ప్రార్థన అంగీకరించండి యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా, ప్రతి ఒక్కరూ ప్రార్థించేలాగున ప్రార్థనాత్మతో ప్రతి బిడ్డను నింపమని నజరేయుడైన శక్తి కలిగిన యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి మీరందరూ వాక్యం విన్నారు, ఒకసారి వాక్యం మరొకసారి చదవండి.
ప్రార్థనలో కూర్చోనండి, ప్రార్థన చేయడానికి నిర్ణయం చేసుకోనండి, ప్రార్థించండి. గొప్ప అద్భుతమైన కార్యం మీ కొరకు వెయిట్ చేస్తా ఉన్నది. దేవుడు మీ కొరకు గొప్ప కార్యం చేయాలని దేవుడు ఎదురు చూస్తా ఉన్నాడు. దానికి కావాల్సింది మీ ప్రార్థనే. మీరు అడగకే పొందలేకపోతున్నారని దేవుడు చెప్తా ఉన్నారు. మనం ప్రార్థిద్దాం. మన పరిస్థితుల నుండి, మన ఇక్కట్ల నుండి విడుదల పొందుదాం. అలాగే కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ నుండి విడుదల పొందుదాం. ప్రార్థిద్దామా? గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. మనల్ని అందరినీ దేవుడు గొప్పగా మరి సమస్యలన్నిటి నుండి, కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ నుండి విడుదల చేసి ఆశీర్వదించి దీవించం గాక. గాడ్ బ్లెస్ యూ.